మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు ముఖ సౌందర్యాన్ని ఈ సమ్మర్ లో ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే విషయాన్ని మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఆయుర్వేదిక్ సీనియర్ వైద్యులు పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడిద్దాం. నమస్తే రాజేశ్వరి గారు, ఎలా ఉన్నారు? సమ్మర్ లో మనము ఈ వడదెబ్బని తట్టుకోవడానికి ప్లస్ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అలాగే ఫేస్ ని కాపాడుకోవడానికి చాలా ముఖారవిందం చాలా కష్టం. సో ఈ సమ్మర్ లో మన ఫేస్ ని ఎలా సౌందర్యం పెంచుకోవాలి అంతేనా మేడం? ఓకే, ముఖ సంరక్షణ ముఖ్యం కదా. అదేంటంటే ఆయుర్వేదంలో చాలా పద్ధతులు ఉన్నాయమ్మా. ఇందులో ఏంటంటే సింపుల్ గా ఉండేది మనం మాట్లాడుకుందాం. దానికి ఏంటంటే మెయిన్ గా అలోవెరా అందరూ ఈజీగా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే అలోవెరాని మనం ఇలాగ గుమ్మానికి కూడా చాలా మంది ఇలా కట్టుకుంటున్నారు. సంవత్సరం అయినా కూడా దీనికి లైఫ్ పోవడం ఇది అవ్వదు అనమాట. ఎంతకాలం ఉన్నా ఇలాగే ఈ ఫ్రెష్నెస్ ఇలాగే ఉంటుంది. సో అందుకని ఈ అలోవెరాని మనం చర్మానికి అప్లై చేసుకుంటే మన చర్మం కూడా చాలా ముఖ్యంగా ముఖం చాలా చక్కగా స్నిగ్ధంగా, అంటే హ్యూమిడిటీ ఎక్కువ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ముఖానికి కావాల్సినటువంటి ముఖ్యంగా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది అలోవెరాలో ఉంటుంది. అందులో మెడిసినల్ వాల్యూస్ కూడా, ఇప్పుడు అలోవెరా అనేది అసలు పెద్ద కాస్మెటిక్ ప్రోడక్ట్ అనమాట. అలోవెరా జెల్ అనేది మనం చూస్తున్నాం కదా మార్కెట్లో. ప్రతి ఇంట్లో ఉంటుంది మేడం ఈ అలోవెరా జెల్, ప్రతి ఇంట్లో ఉంటుంది. అలాగే ప్రతి ఆయుర్వేద వైద్యం దగ్గర ఈ అలోవెరా మొక్క ఉంటుంది. సో అలాగే దాంతోపాటు సింపుల్ గా ప్రతి ఇంట్లోనే ఇలా గులాబీ రేకులు అనేవి ఉంటాయి కదా. సో ఈ గులాబీ రేకులు పచ్చివి ఉంటే మనం ఇలా ఇవి రెండు కలిపేసి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇవన్నీ కుదరని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంట్లోనే ఇవన్నీ కూడా మనకి హెర్బ్స్ షాప్స్ దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చేసుకుని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే డ్రైడ్ గులాబీ రేకుల పౌడరు, ఇదేమో కమలా తొక్కల పొడి, తర్వాత ఇదేమో నిమ్మకాయ తొక్కుల పొడి. సో ఈ మూడు సింపుల్ సరిపోతుంది. ఇంకా మీకు అవకాశం ఉంటే మంజిష్టా చూర్ణం కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది, మంజిష్టా చూర్ణం కూడా తీసుకోవచ్చు. సో ఎండిపోయిన గులాబీ రేకుల పౌడర్, కమలా తొక్కల పొడి, నిమ్మ తొక్కల పొడి, తర్వాత మంజిష్టా చూర్ణం, ఈ నాలుగు కనుక తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా స్పూన్ తోటి ఇలాగా ఒక బౌల్లో వేసుకొని కలిపేసేసుకొని అందులో కొంచెం తేనె, ప్యూర్ తేనె, సో ఈ తేనె కూడా తీసుకుని ఒక 2 స్పూన్లు తేనె వేసేసి కలిపేసేసి ప్యాక్ లాగా ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. సో మనం ఒక స్పూన్ కమలా తొక్కల పొడి, ఒక స్పూన్ ఎండిన గులాబీ రేకుల పౌడరు, కొంచెం నిమ్మ తొక్కల పౌడరు, తర్వాత మంజిష్టా చూర్ణం, ఈ 4 కలిపి మిక్స్ చేస్తే ఇలాగ ఫేస్ ప్యాక్ తయారవుతుంది. సో దీనిలో కొంచెం మనం తేనె కలుపుకుని జస్ట్ 1 స్పూన్ తీసుకుని దానిలో కొంచెం తేనె 2 స్పూన్స్ వేసేసి పేస్ట్ లాగా తయారు చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మొత్తం కలిపిన పౌడర్ ఇది. అవును, ఓకే. అలాగే ఇప్పుడు మనకి కొంచెం టైం ఉంటే మాత్రం ఈ అలోవెరాని తీసుకుని ఈ పైన ఉండేటువంటి ఈ ముళ్ళు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసి చాకుతో తీసేస్తే వచ్చేస్తాయి. తర్వాత ఈ పైన ఈ గ్రీన్ లేయర్ కూడా ఇలా కట్ చేసేసేయాలన్నమాట. ఇలా తీసేస్తే లోపల క్రిస్టల్ లాగా గాజు కలర్లో మెరుస్తూ ఉంటుంది అలోవెరా జెల్ అది. సో అది తీసుకుని మిక్సీ వేసేసుకోవాలి, సన్న సన్న ముక్కలు కట్ చేసి అందులో ఈ గులాబీ రేకుల పౌడర్, కొంచెం పెరుగు, 1 స్పూన్ పులిసిన పెరుగు అయితే బెటరు, తర్వాత కొంచెం తేనె, అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అమ్మ. అలోవెరా, తర్వాత పచ్చి గులాబీ రేకులు, కొంచెం తేనె 1 స్పూన్, 1 స్పూన్ పెరుగు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేసుకుని చక్కగా ఫ్రెష్గా ప్యాక్ ఏంటంటే నురుగుగా ఫ్రెష్గా తయారవుతుంది. సో దాన్ని మన ఫేస్కి ఇలా వేసుకుంటూ ఉంటేనే మనకి ఆ మాయిశ్చరింగ్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని వేసేసుకుని ఒక 10 మినిట్స్ కదలకుండా ఉండి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా మనం బయటకు వెళ్లకుండా పార్లర్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు గంటలు టైం స్పెండ్ చేయకుండా సింపుల్గా ఇలా చేసుకున్నా కూడా మన స్కిన్ చాలా గ్లో వస్తే చాలా బాగుంటుంది. అంటే మెయిన్గా ఏంటంటే మనకు ఒక వేసవకాలంలో చర్మం అంతా కూడా ఒక రకమైనటువంటి నల్లబరిపోయినట్టుగా కమిలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది కదా, అది తగ్గడానికి స్నిగ్ధత్వం మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తాయి.
పెద్ద పైసా కూడా పెద్ద ఖర్చు ఏం ఉండదు. అలాగే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మనం బయటికి వెళ్ళి వాళ్ళు ఏవో కెమికల్స్ తోటి చేస్తారు, అవన్నీ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవి అప్లై చేస్తూ ఉంటే చర్మం పాడవకుండా ఉంటుందన్నమాట. ఓకే మేడం. జనరల్గా సమ్మర్లో పిల్లలకు కూడా ఒళ్ళు పేలిపోవడం ఇలాంటివి వస్తాయి కదా, అవి కూడా తగ్గడానికి బాగా పనిచేస్తాయి. వీక్లీ వన్స్ వేసుకోవచ్చు మేడం ఇది సరిపోతుంది. ప్యాక్. ఈ సమ్మర్ అన్ని రోజులు కూడా వారానికి ఒక్కసారి మన ఈ ప్యాక్ మేడం చెప్పినట్లు చాలా సింపుల్. అలోవెరా, హనీ ప్లస్ రోజ్ పెటల్స్, కర్డ్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన కిచెన్లో దొరికేవే. సో వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అంతా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చంట మేడం. మగవారు అందరూ వేసుకోవచ్చమ్మా. జనరల్ ఫ్యామిలీ ప్యాక్, ఇది ఫేస్ ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్. ఈ ప్యాక్ ని చక్కగా మీరు వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకొని వేసుకున్నట్లయితే ఈ సమ్మర్ నుంచి ఫేస్ కి స్నానానికి ముందు కొంచెం నువ్వుల నూనె, కొబ్బరి నూనె అన్ని బాడీ అంతా అప్లై చేసుకుని అభ్యంగనం అంటాం ఆయుర్వేదంలో. నిత్యం అభ్యంగనం చేసుకునే వాళ్ళకి చాలా జబ్బులు రావని ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పబడింది. ఓకే. సో అంటే చాలా ఉంటాయి అలా స్పష్టంగా. ఏంటంటే రోజు నెయ్యి వాడేవాళ్ళు, రోజు తేనె వాడేవాళ్ళు, అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే రోజు తలకు నూనె పెట్టుకుని స్నానం చేసేవాళ్ళు, అలా రకరకాల పద్ధతులు. అలాగే షడ్రుచులు సమానంగా తీసుకునేవాళ్ళు, రోజు ఉసిరి పండు తినేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా నిత్య యవనంగా ఉంటారు. తర్వాత ఏంటంటే చాలా వరకు వ్యాధులు రావు, 99% రావు అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. సో అందులో ఏంటంటే రోజు అభ్యంగనం చేసుకునేవాళ్ళు, అంటే తలకి శరీరానికి మొత్తం కూడా నూనె రాసుకుని స్నానం చేయడం అనేది మనకు ఒక సాంప్రదాయం. కానీ ఇప్పుడైతే ఏంటంటే సమ్మర్లో నూనె వద్దని చెప్తున్నా, అది చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తున్నాను. సమ్మర్లో వద్దు నూనె మనం వాడుకుంటే అంతా ఇంకా జిడ్డుగా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి దాని బదులు పెరుగు వేసుకుంటే మనకి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులో పెరుగులో స్నిగ్ధత్వం ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. సో సింపుల్గా ఈ ప్యాక్ అప్లై చేసేసుకుంటే మనకి సమ్మర్ని అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా అధిగమించగలం. ఓకే, చాలా సింపుల్. సో చూసారు కదా మరి, సమ్మర్లో ఫేస్ అందాన్ని కాపాడుకోవడానికి అలాగే స్నిగ్ధత్వం కోసం ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుందంట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, మగవారు కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో మనం బ్యూటీ కేర్ ఎంత తీసుకున్నా కానీ ఇంటర్నల్గా వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 3 to 5 లీటర్స్ మినిమం ఈ సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటుగా మజ్జిగ తాగుతూ ఉండాలి. దాంతోపాటు లిక్విడ్స్, మీరు బయట వెళ్తూ ఉంటే కూల్ డ్రింక్స్ కోసం ట్రై చేయకుండా కొబ్బరి బొండా నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, తాటి ముంజలు కానీ, ఇలాంటివి లిక్విడ్స్. హైదరాబాద్లో అయితే పుదీనా ఏదో సూప్ లాంటిది ఏదో తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివన్నీ కూడా తప్పనిసరిగా సమ్మర్లో తాగడం అనేది మనకి డిహైడ్రేషన్కి వెళ్లకుండా ఉంటాం. ఎందుకంటే మన బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు స్కిన్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఆ డిహైడ్రేషన్ స్కిన్లో స్టార్ట్ అయిందంటే ఇంకా ముడతలన్నీ వచ్చేసేసి స్కిన్ అంతా డ్రై అయిపోయి ఏజింగ్ ఎఫెక్ట్, అంటే 20లోనే 60 లాగా అయిపోతుంటారు అనమాట. అలా 60లోకి వచ్చాక కూడా 20 లాగా కనిపించాలని ఇలాంటి బ్యూటీ కేర్. ఇప్పుడు ఈ పాయింట్ మాట్లాడితే అందరూ ఖచ్చితంగా ట్రై చేస్తారు మేడం. 60లో కూడా 20లా కనిపించాలంటే ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. ఓకే మేడం, మంచి విషయం షేర్ చేసుకున్నారు. సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.